హాయ్ హలో వెల్కమ్ టు మున్ని కిచెన్. ఈరోజు మునక్కాయ పులుసు పెడుతున్నాను. పులుసు అంటే చింతపండు ఉండదండి, కాకపోతే మనం టమాటాలతో పెడుతున్నాము. మెయిన్ మనకు మునక్కాయలు చితకుండా ఏ టైమింగ్లో వేయాలో ఎలా చేయాలో చూపించడానికే ఈ రెసిపీ అయితే చేస్తున్నాను. చాలామందికి మునక్కాయలు వేసాక చితుకుతూ ఉంటాయి కదా, అలా చితకకుండా ఏ టైమింగ్లో ఎంతసేపు ఉడికించాలో చెప్తాను. ఇదే మెయిన్ అన్నమాట. తర్వాత కళాయి పెట్టేసుకోవాలి. దాంట్లో కొంచెం నూనె అయితే వేసేస్తున్నాను. ఎండాకాలం నూనె ఎక్కువ ఉంటే కూడా తినబుద్ధి కావట్లేదని కొంచెమే వేసాను. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. 2 పెద్దవి ఆనియన్స్ వేసుకోండి. ఒక 6 పచ్చిమిర్చి అయితే వేసుకోండి. పచ్చిమిర్చి ఫ్లేవర్ దీంట్లోకి అయితే అదిరిపోతుంది. మీరు కొంచెం కారం ఎక్కువ తినేటోళ్ళు అంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఎప్పుడు చెప్తూ ఉంటాను కారం ఎక్కువ తినేటోళ్ళంతే వేసుకోండి అని. ఆనియన్ వేగడానికైతే కొంచెము సాల్ట్ అయితే వేసాను. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గించుకున్నాం అనుకోండి, మనకు లైట్గా ఆనియన్ అనేది వేగిపోతుంది. కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా రెసిపీ అయితే చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంది. కర్రీలోకి ఆనియన్ ఎక్కువ ఉంటేనే మనకు రుచి అనేది మంచిగా ఉంటుంది, అందుకనే ఎక్కువ వేసుకోమంటున్నాను. తర్వాత మనకు ఆనియన్ అనేది వేగిపోయిన తర్వాత దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోండి. ఫ్రెష్ అయితే మంచి టేస్ట్ అనేది ఉంటుంది. అల్లం వెల్లిగడ్డ కూడా కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. చిన్న చిన్న టిప్స్ కూడా చెప్తూ ఉంటాను కదా, అవి మిస్ అయిపోతారు స్కిప్ చేశారంటే. నేను దీంట్లోకి 1 కేజీ టమాటాలు అయితే తీసుకున్నాను. టమాటాలు సన్నగా పొడుగ్గా కోసుకోవాలండి. దాని తర్వాత దీన్ని కొంచెము ఇట్లా మెత్తగా పిసికామనుకోండి, జ్యూస్ అనేది బయటకు వచ్చేస్తుంది. మనకు కూర కూడా తొందరగా అయిపోతుంది అన్నమాట. ఇలా పిసికిన తర్వాత కర్రీలో వేసేసుకోవాలి. ఆనియన్ అనేది వేగిపోయింది కూడా, బ్రౌన్ కలర్ అనేది వచ్చేసింది. ఒక్కసారి మంచిగా కలిపేసుకొని టమాటాలు వేసేసుకోవాలి. టమాటాలు వేసుకున్న తర్వాత టమాటాలని మంచిగా కలుపుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలి. వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, సపోర్ట్ కూడా చేయండి. 10 నిమిషాల్లో కూర అనేది మగ్గిపోయి దీంట్లోకి వాటర్ అయితే వచ్చేసాయి. ఈ టైంలోనే మనము ఉప్పు కారం అనేది వేసేసుకోవాలి. దీనిలోకి 1 టేబుల్ స్పూన్ అంతా కారం వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ కంటే కొంచెం తక్కువ సాల్ట్ అయితే వేసేస్తున్నాను. తర్వాత చూసి సాల్ట్ కలుపుకోవచ్చు. మంచి కారం ఉప్పు కలిసేటట్టుగా కలుపుకొని మూత పెట్టేసి మళ్ళీ ఒక 10 నిమిషాల వరకు మగ్గించుకోవాలి కూరని. మీరు అనుకోవచ్చు టమాటాతో పాటు కలిపి వేయచ్చు కదా, మునక్కాయ ఉడుకుతుంది కదా అని. కాకపోతే ఎక్కువ ఉడికిపోయి చితికిపోతుందండి, అందుకే వేయలేదు. ఇప్పుడు చూడండి వాటరు చాలా తక్కువైపోయి దగ్గరికి అయిపోయింది కర్రీ. ఈ టైంలో అయితే మునక్కాయలు వేసుకోవాలండి. నేను మునక్కాయలు కట్ చేసి ఒక వాటర్లో వేసి అయితే పెట్టాను. ఇవి కర్రీలో వేసేసుకోవాలి. ఆల్మోస్ట్ కర్రీ దగ్గరికి అయిపోయింది, అంటే మనకు 80% దాకా టమాటాలన్నీ కుక్ అయిపోయినాయి. అందుకని ఈ టైంలో వేసుకోవాలన్నమాట. 20% మునక్కాయలు అనేవి ఉడికిపోతాయి. మళ్ళీ కూడా కలిపి మూత పెట్టేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఇంకా దగ్గరికి అయిపోయింది కర్రీ. దీని తర్వాత ఏం చేయాలంటే మనకు పులుసులాగా కావాలి కాబట్టి 1 కప్పు వాటర్ అనేది వేసేసుకోవాలి. 1 కప్పు వాటర్ అయితే సరిపోతుందండి పులుసుకి, ఎందుకంటే మనము చింతపండు వేయట్లేము కాబట్టి ఎక్కువ వాటర్ కూడా వేయద్దు. తర్వాత దీనిలోకి 1 టీ స్పూన్ అంతా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ కంటే చాలా తక్కువ గరం మసాలా వేసాను. గరం మసాలా ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది దీంట్లోకి, తప్పకుండా వేసుకోండి. అలా అన్నీ వేసిన తర్వాత కలుపుకొని మూత పెట్టేసి మగ్గించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే మనకు మునక్కాయ కూడా ఉడికిపోతుందండి. ఆల్మోస్ట్ చూడండి దగ్గరికి అయిపోయింది, గ్రేవీ లాగా ఉంది. ఈ టైంలో మనము కొత్తిమీర అయితే వేసేసుకోవాలి కర్రీలోకి. కొత్తిమీర కూడా ఎంత వేసుకుంటే అంత బాగుంటుందండి కర్రీలో. నేనైతే ఎక్కువ వేస్తాను. కొత్తిమీర వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఇంకా కొద్దిసేపు ఉడికిస్తే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి మనకు కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీకు కొంచెం కూడా ఆయిల్ కనిపించట్లేదు, ఓన్లీ గ్రేవీనే కనిపిస్తుంది. నేను అందుకే ఆయిల్ ఎక్కువ వేయలేదని చెప్పాను. మీకు చూడండి మునక్కాయలు కూడా
అస్సలు చితికిపోలేదు, మంచిగా ఉడికినాయి మునక్కాయ మాత్రం. అందుకే చెప్పాను, ఏ టైం నేను ఎలా చెప్పానో అలానే వేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటాయి మునక్కాయలు చితకకుండా. ఎంతో టేస్టీ అయిన మునక్కాయ పులుసు కర్రీ రెడీ అయిపోయిందండి. సింపుల్, ఎవరైనా చేసుకోవచ్చు. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకొక వీడియోతోటి మళ్ళీ కలుస్తాను. అంతవరకు మున్ని కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి, వీడియోలు చూడండి. బాయ్, థ్యాంక్ యూ.